హాయ్ నమస్తే అండి. సో రాజాసాబ్ సినిమా ఇప్పుడే సినిమా చూసాము. సో మనం గతంలో ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ అంశం ఏంటంటే ప్రభాస్ గారి కోసం ఈ సినిమా మెయిన్ చూడాల్సిన అంశం. ఎందుకంటే ప్రభాస్ గారు ఆయన ఓల్డ్ స్టార్, ఈ ప్యాన్ ఇండియా స్టారే కాకుండా ఓల్డ్ స్టార్. ప్రపంచానికి ప్రభాస్ గారు ఎవరో మనల్ని అందరినీ చూపించిన వ్యక్తి. సో ప్రభాస్ గారు కట్అవుట్, వెయిట్, ఆయన బాడీని, ఆయన ఫిట్నెస్ ఇలా ఎలా తయారయ్యారనేది మెయిన్ దానికి వెళ్ళాలి. సో నెంబర్ 1 ఈ సినిమా మాత్రం వస్తే మెయిన్ సన్నివేశ కథ మొత్తం కూడా ఏంటంటే నిజ జీవితంలో రాజుల యొక్క జీవిత చరిత్ర ఈ రాజాసాబు. దేవుడు ఎంత ముఖ్యమో దెయ్యం అంతే ముఖ్యం అన్న కాన్సెప్ట్తో వెళ్ళారు. కానీ గతంలో డార్లింగ్ ప్రభాస్ గారిని మనం తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ గారి కట్అవుట్ చూపించడానికి మారుతి గారు ఒక ట్రై చేశారు. ప్రేక్షకుడు ఎక్కడ డిసప్పాయింట్ అవుతారంటే మెయిన్ కొన్ని సన్నివేశాల్లో ఐ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఆ ఐ గ్రాఫిక్స్ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ చిత్రీకరిస్తుంటారు. అక్కడ ప్రేక్షకుడు కొద్దిగా అర్థం కాదు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారు నిత్య జీవితంలో కొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఆ సీన్స్ ఏంటంటే మ్యారేజ్ కాలేదు. ప్రభాస్ గారు అంటే ఇప్పుడు ఎంతోమంది క్యూ కడతారు. సో ఆ క్యూ కడతారనే విభాగాన్ని యాస్టీస్గా మారుతి గారు తెర మీద ఇచ్చారు. సో ఆ తెర మీద ఇచ్చారు. అమ్మాయిలు ఇప్పుడు అని కూడా ఆయన మ్యారేజ్ కాలేదు కదా, ఆ మ్యారేజ్ విభాగంలో కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారు. ఆ సీన్స్ని కూడా ఆయన క్రియేట్ చేసిన నేను తెర మీద నేను సినిమా థియేటర్లోకి వెళ్ళి కూడా నేను షాక్ అయింది. ఇలా కొన్ని సీన్స్ ఎందుకు యాడ్ చేశారు అబ్బా, ఇలా ఎంత థ్రిల్లింగ్ ఏంటి అనుకున్నాను. సో మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టార్టింగ్లో ఎలా తీసుకున్నారో అలా ఎల్లుంటే అసలు సినిమాని ఇండియాలోనే స్టాంప్ నేను చెప్తుంది అదే. కొన్ని నిత్య జీవితంలో కొన్ని సీన్స్ యాడ్ చేశారు. హై గ్రాఫిక్స్ ఉన్నాయి. అంటే జీవితంలో రాజు కోల్పోయినటువంటి అంశం కూడా సంజయ్ దత్ చేశారు. ఆ సంజయ్ దత్ కూడా కొన్ని ఆ సీన్స్, సంజయ్ దత్ సీన్స్ అంతా కూడా కోల్పోయినటువంటి రాజు అనమాట. రాజు యొక్క కట్అవుట్కి సరిపోవాలంటే ప్రభాస్ గారి కాడికి పిండి పెట్టిన కొట్టి రొట్టె ప్రభాస్ రాజు యోగంలో కట్అవుట్ వేస్తే మనం బాహుబలి చూసాం. బాహుబలిలో ప్రభాస్ అంటే రాజు ఎలా ఉంటారు? ఒక రాజు కోటకి తగ్గినటువంటి అందం కావాలి, పేస్ కావాలి, కట్అవుట్ కావాలి, హైట్ కావాలి, వెయిట్ కావాలి. దానికి ప్రభాస్ గారికి ఒక్కరికే సూట్ అవుతుంది. అది డోంట్ డిసప్పాయింటెడ్. అది నేను చెప్పకపోయినా అది ప్రపంచం చెప్పద్ది. సో అది మాత్రం క్రోకోడైల్ సీన్ మాత్రం నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఐఎమ్ రియల్ ఒపీనియన్. సో నో డిసప్పాయింటెడ్. క్రోకోడైల్ సీన్ మాత్రం ప్రభాస్ గారికి నెక్స్ట్ బూమ్ సీన్. ఆ సీన్ చూడండి మీరు. ఒక్కరు కూడా క్లైమాక్స్లో కూడా చెప్పడానికి మారుతి గారు హై గ్రాఫిక్స్, అది గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు. అంటే మనకి గతంలో కింగ్ కాంగ్ అయిన చూసాం. మన కింగ్ కాంగ్ మొత్తం టోటల్గా ప్రభాస్ గారిని ప్రపంచ స్థాయిలో చిత్రీకరించారు సినిమాని. కానీ అంత మైండ్ చూసుకుంటే ఓకే. రాజాసాబ్ సినిమా వరకు చూసుకుంటే నిజంగా చెప్తున్నారన్న, ఒక ప్రభాస్నిచ్చి ఈ పక్కన ప్రభాస్నిచ్చి ఈ పక్కకి 300 కోట్లు ఇస్తే 2 సంకనాకి ఇచ్చాడు నిజంగా మారుతి. ఎందువల్ల అంటే సినిమాని ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే అదే ప్రభాస్ గారి కామెడీ టైమింగ్, ఒక వింటేజ్ లుక్స్, వింటేజ్ డ్యాన్స్, సాంగ్స్, ఆ హీరోయిన్తో కొంచెం రొమాంటిక్ కామెడీ టైమింగ్ అవన్నీ మనకు బాగా అనిపిస్తాయి. ఓకే రొమాంటిక్ పరంగా ఓకే, మనకు కథ వెళ్తుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ కాబట్టి ఏదో గెంటుకుంటూ పోతే అప్పుడప్పుడు నవ్వుకుంటా ఓకే. ఫస్ట్ వరకు పర్లేదు, బాగానే ఉంది, బోర్ కొట్టదు. బట్ ఇంటర్వెల్లో చాలా ఇంట్రెస్ట్గా స్టార్ట్, ఇంటర్వెల్ తర్వాత ఇంట్రెస్ట్గా స్టార్ట్ అయినా ఇంకా తర్వాత నుంచి సినిమా పెద్ద లాగి అంటే సాగదీసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం అక్కడక్కడ కామెడీ టైమింగ్ ప్రభాస్ గారు ఉన్నా మనకు చూసినంతసేపు స్టోరీ ఎటో పోతుంది అనిపిస్తుంది. మెయిన్ స్టోరీ లేదు సినిమాలో, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు సినిమాలో. సో ఓవరాల్గా మారుతి గారు ఇంకా వర్క్ చేసి ఉంటే బాగుంది. ఇంకా వర్క్ కాదు, అసలు వర్కే చేయాలంటే అనిపించింది మాకు సినిమా మీద. ఏదో ప్రభాస్ గారిని ఇచ్చేసారు, ఆయన నమ్ముకున్న ఆయన యాటిట్యూడ్, లుక్స్, ఆ వింటేజ్ లుక్స్ని తీసుకొస్తే, ఆ వింటేజ్ యాక్టింగ్ తీసుకొస్తే సినిమా జనాలు చూసేస్తారు అంత ఎర్రోళ్ళు అనుకునే అలాగే సినిమా తీసినట్టు అనిపించింది. ఆ వరకు చూసుకుంటే పండగ కాబట్టి ప్రభాస్ అని నమ్ముకుని కలసంలో అయితే వస్తాను, అదైతే ప్రాబ్లం లేదు. విశ్వప్రసాద్ గారు బీవచ్చంగా వచ్చి పెట్టారు. అక్కడ మొత్తం ఆయన పెట్టిన ఖర్చు అంతా సినిమాలో కనబడుతుంది మనకి. కానీ మారుతి గారు ఏం చేశారా అంటే దాన్ని వృధా చేసే పనిలో ఉన్నారు వాళ్ళగా చెప్పాలంటే. ఏ ధైర్యంతో ఆయన ఇంటి అడ్రస్ ఇచ్చాడు నాకు తెలియదు. కానీ నిజంగా ఏఎంబీ మాల్లో చూసిన వాళ్ళు మాస్ ఫ్యాన్స్ ఉంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ తిడతారనమాట. సో నా వరకు చూసుకుంటే జస్ట్ యావరేజ్ అన్న సినిమా. అందంగా ప్రభాస్ గారి కోసం ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి చూడదు, సూపర్ అన్న. నిజంగా ప్రభాస్ని వింటేజ్ లుక్స్తో నిజంగా డార్లింగ్లో ఏ యాటిట్యూడ్ ఉంటుందో ఈ సినిమాలో ఆ యాటిట్యూడ్ ఉంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో మాత్రం. అంటే ఒక వింటేజ్ ప్రభాస్ని తెచ్చినందుకు బాగుంది, కానీ సినిమాని సంక్రాంతి ఇచ్చినందుకు మాత్రం నాకు చాలా బాధగా ఉంది.